ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఒరబిల్లరా ఏం రబిలు బాగున్నారంట్రా? ఒరే నేను కూడా బాగున్నాను రా. ఒరే అందరూ బాగుండద్దంట్రా, అందులో నేను మూల ఉండద్దంట్రా. ఒరే ఏంద్రా ఇడు సడన్గా ఆ ఎపిసోడ్లో వదిలేసి ఇట్లకి వచ్చేసి అనుకోబాకండి. మొన్న సంక్రాంతికి కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాను రా. అందుకే మన ప్రేమికుల రోజు కన్నా మంచి స్టోరీ ఒకటి వేసి వదలదాం అనుకున్నాను మామా. ఏమనుకో బాకండి, మళ్ళీ ఆ స్టోరీలు కూడా దిగతాయిలే. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కదంట సార్ నాకు ఎంకరేజ్మెంటా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి ఊపు వస్తుంది వీడియోలు చేయాలని. చూసుకొని వెళ్ళిపోతుంటారు మీరు. సబ్స్క్రైబ్ చేసి నైస్గా హైప్ నొక్క దెబ్బ కొట్టండి, పైకి లేదుదా. ఫ్లాష్ మ్యాన్ లేరా, 10 అవుతుంది టైమా? ఏమోటి పునుకోను నీకు. లే నేను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నీకు పడిపోద్దాలు తడి. నీకా కోర్టులో మంచి జడ్జి ఉన్నోళ్ళకి ఆయన అబ్బా, ఆయన కాడికి పోయామంటే మంచి మంచి తీర్మానాలు చేస్తాడు ఆయన. నీకు పడిపోయిందా పోయాక తడి, నీ ఆటలకు కొనసాగవా? ఓ జైలు రన్నా అన్నా, ఫ్లాష్ మ్యాన్ కూడా రూమ్ మార్చేయండి అన్న. వాడిని ఎదురుగా పెట్టబాగండి అన్న. వాడు చూసే సూపులు మంచి సూపులు కావా. వాడు నేను తినే గుడ్డు కూడా లాక్కుని తినేస్తున్నాడు అన్న. వాడు అంత ఆత్రపోడు ఎవరు లేరన్నా. వాడిని మార్చేయండి అన్న ఒక జైలుని. ఒరే పీలగొంతుడు గుడ్లు తినేసినని కంప్లైంట్ చేస్తున్నాడు జైలుకి. ఒరే పసిపిల్లడు పడినాడు పడబకర పాట. మనకు అసలే 2 గుడ్లు తినందే మనకు కడుపు నిండకపోయా. ఓ జైలు రా, ఈ పిల్ల బచ్చాల కన్నా నన్ను ఏడివే నువ్వు తప్పు అసలు ఫస్ట్. సరే కానీ ఎన్ని గంటలకా కోర్టు ఉన్నదా? మీ జడ్జి జట్టమంటారు జడ్జి అయినా కానీ మనం జంకేదే లేదులే. ఆ జడ్జికే పోపిచ్చేస్తాం. ఈరోజు ఫిబ్రవరి 14 ఏం ప్లాన్ చేస్తున్నాను చూసుకోండిలే. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్, జొమాటో ఆర్డర్. అందరూ సైలెంట్గా ఉండండి. ఎవరు ముద్దా ఇక్కడ? ఇతనేనా, ఈ ఫ్లాష్ మ్యానేనా? చెప్పండి, ఇతని తరపున ఎవరు వాదిస్తున్నారు? వకీలు ఎవరు లేరా? ఒరే జడ్జెస్ రే పొట్టిపుడంకి ఉన్నట్టున్నారు రచ్చమా. ఒరే ఇతను కానీ సీట్లో కూర్చుంటే అసలు కనపడరా. ఓ మాస్టరు, మన తరపున ఎవరు వాదించేవాళ్ళు లేదు కానీ మనమే వాదించుకునేది. సైలెన్స్. ఒక జడ్జితో ఇలానైనా మాట్లాడేది నువ్వు? ఫ్లాష్ మ్యాన్, నీకు ఖచ్చితంగా శిక్ష పైగా ఎక్కువగానే వేస్తా నేను. నీకు మామూలుగా 50% వేయాలి శిక్ష, 150% వేస్తాట కిండలుగా మాట్లాడేవంటే. సార్ భలేవాళ్ళు సార్ మీరా. సార్ నేను ఒకరు నేను పల్లెటూరు పిల్లవాడు సార్, ఒకరు నాటుగా మాట్లాడతాను నేను. ఎవరికి బాగుంది సార్ మీరా? సార్ ఆ శిక్ష పెంచబాగండి సార్ మీరు. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి, మీరు శిక్ష చేస్తారు మీరు. నీలాంటి నాటు వాళ్ళతో ఎట్ట మాట్లాడాలి నాకు బాగా తెలుసులేరా. సరే ఏంది నీ కథ ఏంది నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏందో కొంచెం కిండలుగా మాట్లాడుతున్నావంట, ఏదంటే అది చేసేస్తున్నావంట. ఏందో జంబలెక్కడ బొమ్మ ఎత్తుకుని పోయి కాలనీలో ట్యాంకీలో గెలిపేసావంట. ఏంది సంగతి, ఎందుకు లేట్ చేస్తుండావు? సార్ మీరు స్వీటీ ఫైటర్స్ క్లాప్స్ ఎందుకు అనే వీడియో చూసారా మీరు? అది ఏదో వీడియో కాదు, అది ఒరిజినల్. అది దాంట్లో జరిగింది ఎవడుకో కదా మోసం, నాయక జర జరిగింది. ఆ స్వీటీ వల్లే నేను ఇప్పుడు ఇంత మెంటలోనే అయిపోయాను సార్ నేను. అందుకే నేను ఈ ఫిబ్రవరి 14 కూడా నేను జరగలేను సార్. ఒరి స్వీటీ ఫైటర్స్ అంటే గుర్తొచ్చింది. ఒరి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫేమస్ కదంట ఆ వీడియోనా? ఒరే అది కామెడీ కదా అదే. నేను ఇంకా ఏదో కామెడీకి తీసేయాలనుకున్నారా నేను. ఒరే కింద కూడా కెమెరా తీస్తూ వీడియో కూడా తీసుంటాడు. ఒరే అదంతా జరిగింది నీకేనంటారా అభయ్యా? ఒరే అభయ్యా లేదు అక్కరా నువ్వా. అరే ఆ వీడియో చూసి కడుపు నవ్వుకున్నారా నేను. ఒరే నీతో మాట్లాడుతుంటే నా యాస బయట పడిపోయింది కదరా. సరేలే మనం అంతా ఒకటే కానీ యాసలో ఏముంది కానీ రాబ్యా. సరే అమ్మా ఎవరమ్మా ఆమె స్వీటీనంట ఒకరు, ఆమెని పిలవండమ్మా లోపలికే మా తల్లిని. అసలు ఏందో ఆమె ముఖం ఏందో చూద్దాం ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్, కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి సార్, ఓకేనా? సోడ్రా వస్తువు నైస్గా మాట్లాడుతున్నామ్మా. శిక్ష తగ్గించేస్తారని నైస్గా లైన్ చేసేస్తుంది జడ్జిని. అబ్బప్పుడు పడిపోయింది జడ్జికి తడియా. అమ్మా తల్లి, ఇది మధ్యాహ్నం అమ్మా, ఉదయాన్నే కాదు. పొద్దున్నే నిద్రలేసి వచ్చేసినట్టు నువ్వు పొల్లు కూడా దోమకుండా. సరే నువ్వు ఒకటే వచ్చావేంది? మీ నాయన లేరి, మీ బాబో లేరని
ఫస్ట్ డాడియా, రెండో డాడియా, మూడో డాడియా, నాలుగో డాడియా, ఐదో డాడియా, ఆరో డాడియా, ఏడో డాడియా, ఎనిమిదో డాడియా, 10 డాడీలు ఉన్నారు నాకు. ఎవరిని తీసుకురావాలి? ఒరి 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 ఆపమ్మ తల్లి, నువ్వేంది రెండో ఎక్కం చదివినట్టుందా? మీ డాడీని తీసుకురామంటే 10 మంది. ఒరి అదే సంగతా. అవును, నిన్నెక్కడో చూసినట్టుందమ్మా నేనా. నీకు నీకు పంపు సెట్ రత్తాలు ఏమవుతుంది సార్? మా మమ్మీ సార్, ఆమె మా మమ్మీ. వరి 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 ఇది కాదంటారా సంగతి. యాడో చూసాను అనుకుంటున్నా నేనా. అమ్మా, మీ అమ్మ నాకు బాగా తెలుసులేమ్మా. నేను కూడా నీకా మీ తండ్రితో సమానం నేను నీకు. సరే ఉండి చెప్తా. ఈ ఫ్లాష్ మ్యాన్ గోడ్ని నైస్గా మనం హ్యాండిల్ చేద్దాంలేమ్మా. నీకు ఎటువంటి హాని ఉండదులేమ్మా. ఎందుకంటే నువ్వు కూడా నా కూతురుతో సమానం అమ్మా. లేడీస్ని గౌరవించాలి మనమా. సరేలమ్మా. ఓ ఏం మీరా ఏం జరుగుతున్నా నాకు అసలు అర్థం కాదు. అబ్బా రే వేసిపా నువ్వు కాడ నాకు సోపా. అబ్బా అబ్బో ఇతను జడ్జి కాదు, అతని కాడ మంచి మంచి యాసాలు ఉన్నాయా. అబ్బో ఆయన అభయా జడ్జా, నువ్వు అమ్మాయిని వెనకేసుకొచ్చుకున్నా మనం ఏం జాంకం. నేను ఆ అమ్మాయి మీద నేనేం ఖర్చు కట్టలేడా. చెప్తున్నా ఉండు అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఈ విధంగా. నేను చెప్తున్నాను, ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా ఉండు. ఓమే ఎందుకుమే నన్ను మోసం చేసావా? చాక్లెట్ తీసుకుంటేవి, బిస్కెట్లు తీసుకుంటేవి, టెడ్డీ బేర్ తీసుకుంటేవి, మళ్ళీ ఏరే ఓడితో తిరుగుతుంటివి. ఏంది మ్యా, నేను ఏ తప్పు చేశాను మ్యా? అమ్మాయికుండి మ్యా నేనా? రే అసలు నువ్వు మొహంలో అద్దంలో చూసుకోరు నువ్వా? ఎత్తుపోలు చూడట్నయా? పాసి గొప్పన అవుతుంది ఆడికే. చెప్పా. ఒరే మోసం నాకు ఒకటే జరిగింది అనుకున్నారు నేనా? బా ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి మోసం. రే అందరికి లేరు కానీ కొంతమందే ఉన్నారా ఇట్టా. రే వీళ్ళందరికీ ఏదో గుణపాఠం చెప్పాలి అభి మనం. స్వీటీ, మీ ఆయన్ని తరిమేసా ఇంట్లో నుంచా? అబ్బా సరేలే, వెళ్ళిపోయినాడు కానీ నేనులా నీకా మా భార్య కూడా ఉంటుంది అనుకో. నీకు ఆడికి అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేసిపోతుంటలే పింఛన్ డబ్బులు. సరే. గే ముసలోడు చిన్నోడు కదిరీడా, కొరపిల్లకాలి అనుకుంటే ముసలోడు కూడా భలే పాటు పడుతున్నాడు కదరా. పాప మా ఎవరికి భలే దోహం చేసి తట్టున్నాడు ఇడా. చా అబ్యా, వీళ్ళందరికీ మంచి స్టోక్ ఇచ్చేయాలి అబ్యా. కుదరదా? మంచి పెద్దగానే ప్లాన్ చేయాలరా. ఈసారి మాస్టర్ లవర్స్ డే ఖచ్చితంగా జరగకూడదురా. పడిపింది తడి వీళ్ళందరికీ. చూడవ ఎట్టున్నారు జనాలా. వీళ్ళకి అట్ట కాదు వీళ్ళకి. అందుకే నేను బాగా ఆలోచించి నేను వీళ్ళు స్పీట్లు జాస్తి అయిపోయారు, స్పీడ్ గోల్డ్ కూడా జాస్తి అయిపోయారు. మగోళ్ళు అట్టే ఉండరు, ఆడోళ్ళు అట్టే ఉండరు. అందుకే నేను బాగా ఆలోచించి పోయిన సంవత్సరం సరే జంపర్ అక్కడ బొమ్మ ముందు కలిపేశా. అది మా కాలనీ వరకే పనిచేసింది అది. ఈసారి ప్రపంచం మొత్తానికి పెట్టుకున్న తడి ఎట్టను. ఫ్లాష్ మ్యాన్ ముందు, ఫ్లాష్ మ్యాన్ కళ్ళు, ఫ్లాష్ మ్యాన్ మజ్జిగ ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, బాదం పాలు, సుగంధ వాటరు, ఫ్లాష్ మ్యాన్ డైపర్లు, ఫ్లాష్ మ్యాన్ బిస్కెట్ ప్యాకెట్, అన్నిట్లలో ఒక నైస్గా ఒక మందు ఒకటి కలిపేస్తున్నా. అది కూడా ఏం మందు అనుకున్నారు? సినిమాలో వాడికి వేసేస్తారు చూడు ఇంజక్షన్, దాన్ని దాగినోడు అందరూ టైప్ అవ్వాలా. ఒరే ఒక్కరో ఇద్దరు చేశారని చెప్పి అందరికి ఇట్లా ముందు కలపడం తప్పు కాదంట్రా. ఓ జడ్జా, నన్నేమన్నా అంత ఎర్రు బంతి పువ్వు అనుకుంటాను అన్నా. భలే ఓడసీనా. ఇప్పుడు మన మజ్జి ప్యాకెట్లు, డైపర్లు గీపర్లు అన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి. మరి అవన్నీ ఎవరికి అందతాయో, అవి ఎవడైతే కడుపులో వేసుకుంటాడు అట్లని వాడికి పడిపోద్ది. సినిమాలో నడ్డిపురం లేస్తుంది గెడ్డ, అంత గెడ్డలు వేస్తుంది. అందం పోయితే ఈ మోసాలు ఉండవు కదా. అందుకే ఈ పని చేసా. అంతే కదంట, కరెక్ట్ కదంట. ఒరే ఒరే రబీ ఫ్లాష్ మ్యాన్, ఒరే నాయన, ఒరే నాయన ప్రొడక్ట్లు ఆపి నాయన నువ్వా నాయన, నీకు పుని పెడతా నాయన. ఎందుకను నాయన, దేశంలో అందరట్టే ఉన్నారు నాయన. నువ్వు మధ్యలో వచ్చి ఎట్ట చెప్పు నాయన, ఈ తొండబాకనైనా నువ్వు మెంటల్గా బలి దెబ్బతినేస్తావు నువ్వా. ఒరే నేను కూడా అట్లాంటి వాడినిరా. ఏందిరా నువ్వా ఇవన్నీ ఆపినైనా? ఏంది నువ్వా? దో నిన్ను నిర్దోషి చేసేస్తా. నీ మీద ఏ కేసులు ఉండవు రాబియా. గో ఈ అమ్మాయిని కూడా ఏం అనబాకు. ఈ అమ్మాయి నాకు కొంచెం కూతురుతో సమానం, సరేనా? దో నేను చేసేపో, ఇంక వెళ్ళిపోయి, ఇంకా నేను వదిలేసాను నాయన. ఒరే పోసేసుకున్నాడు నేను కింద. ప్రోడక్ట్లు మామూలు ప్రోడక్ట్లు కాదయ్యి. నువ్వు కూడా స్వీటీతో సమానం అని నాకు తెలుసులే ముందు, కానీ అతికే బెతరపోయాడు. సరేవా, నువ్వు నన్ను నిర్దోషి చేస్తావు అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నావా నేను ఇదా? సరే అయితే నాది ఒక కండిషన్ అయ్యా.
నా జోలికి మనిషికి అమ్మాయిలు ఎవరు రాకూడదు, నేను ఎవరు జోలికి పోను, వచ్చారంటే కేసు వేసేస్తా. ఓ రవి అట్నే పోరా నాయన, నీ జోలికి ఎవరు అమ్మాయిలు రాకూడదు, నేను చేస్తా కదా, నా అది బాధ్యత. నువ్వు పోనాయన బయటికి ముందా. ఒరియా భలే జీర్జిరితనా, నేను చెప్పినట్టు అన్నీ నమ్మేశాడు. ప్లాస్మేన్ ప్రొడక్ట్లు అవన్నీ లేపో నమ్మేశాడు. ఆడు ఏమి లేవు, ఉత్తి అబద్ధాలే. బా అబద్ధాలు చెప్తే చెప్పాను కానీ అబ్బా కేసు పోయిందిరా నా మీద. ఈయన బతకచ్చరా పోయినా. పోరా నాయన, అమ్మాయిల జోలిగా పోకూడదు నాయన. మళ్ళీ ఎవరు పడతారు ఆ స్పీటి ఆ దెబ్బలో నాయన. నేను పడలేను రా స్వామి. ఓహే బాగానే ఉందా మరి, ఎక్కడ చూడలేదు ఈ ఏరియా నేనా. బా భలే నాకు భలే తగలుతారు ఎట్టంటే ఓలా. ఒరే అమూల్ బేబీ యాడకా అన్న సైడ్లేనా, నా లవర్ ముందే వెళ్ళిపోతుందా. ఒరే అమూల్ బేబీయా, ఒరే నీకునే ఎత్తుపోళ్ళకి ఎవడు పడతాడరా. మొన్న జరిగిన ఆ అవమానం సాలదు నీకా. ఉండరా ఉండా, ఆ ఎమ్మి ఎవరు అనుకుంటున్నావా, నీ అక్క ఆమె, నువ్వు నాకు బామ్మర్దివి. ఒరా నీకు మందలు తెలీదు అబ్బాయి, మీ అక్క పేరు ఏం పేరు. స్వీటీ కదా, ఎమ్మి పేరా. ఒరే ఎమ్మి పేరు కూడా స్వీటీయా. స్వీటీ అని పేరు మనకు నచ్చదా. అసలే మనం జడ్జి కాడ కొంచెం కాంప్రమైజ్ అయిపోయి అమ్మాయిల జోలికి బాగని చెప్పి శపథం చేసాము. ఎట్టి ఇప్పుడు అమ్మాయి ఏం బాగుంది, సరేలే ఈ ఒక్కసారి దట్టేస్తా అంతే కదా.